నమస్తే, వెల్కమ్ టు రమాదేవి రాయలసీమ రాగా. ఈరోజు సజ్జలతో మనం పరోటా చేసుకుందాం. నానబెట్టిన శనగపప్పు 3 స్పూన్లు, తర్వాత సద్దపిండి 1 బౌలు, కొంచెం శనగపిండి. ఇది మా బాల్కనీలో పెంచుకున్న పాలకూర, మెంతికూర కొద్దిగా వేస్తే ఫ్లేవర్ బాగుంటుంది. మిరపకాయలు మన స్పైసీ పట్టి, 1 క్యారెట్, కొంచెం సొరకాయ ముక్క అంతా, తర్వాత పాలకూర 1 బౌల్ అంతా వచ్చింది మాకు, మా పెరట్లోదే కదా. ఇవన్నీ చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకొని, తగినంత ఉప్పు, 1 ఆనియన్, ఆ తర్వాత ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న వెజిటబుల్స్ అన్నీ వేసేసుకొని చిన్నగా ప్రెస్ చేసి, 1 లైన్ ఉన్నది ప్రెస్ చేసామంటే చిన్ని ముక్కలు వస్తాయి. 2 లైన్స్ ఉన్నది ప్రెస్ చేస్తే చాలా పేస్ట్గా తయారవుతుందన్నమాట. నేను బాగా పేస్ట్గా చేసేస్తున్నాను. ఇదంతా మన టేస్ట్ బట్టి చిన్న ముక్కలు కట్ చేసుకుంటే చిన్న చిన్న ముక్కలుగా వస్తుంది, లేదా నేను పేస్ట్లా తయారు చేస్తున్నాను కదా, ఇలా పేస్ట్లా చేసుకున్నామంటే అది ఒక టేస్ట్. శనగపప్పు కూడా ఇంట్లో ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేదంటే దానికి సబ్స్టిట్యూట్గా శనగపిండి వేస్తాను. నేను చూపించాను కదా, శనగపిండి 3 స్పూన్లు శనగపిండి వేసామంటే ఆ టేస్ట్ బాగుంటుంది. ఇలా ఫుడ్ చాపర్లో అంతా ఇలా మిక్స్ చేసుకున్నాక మనము 1 డ్రాప్ కూడా వాటర్ వేయకూడదు. ఆ బ్యాటర్ ఇలా వస్తుందన్నమాట. ఇలా తయారైన బ్యాటర్లో కొన్ని ఆనియన్ ముక్కలు వేసుకున్నా కూడా ఆ టేస్ట్ ఒక స్వీట్ వస్తుంది, బాగుంటుంది. నేను హాఫ్ ఆనియన్ ముక్కలు వేస్తాను, హాఫ్ వేయకుండా ముందే వేసాను కదా ఆనియన్, దాంతో అలా చేస్తానన్నమాట. అదొక టేస్ట్, ఇదొక టేస్ట్. సజ్జలు అంటేనే చాలా స్లో డైజెషన్, అందుకని ఇది వెయిట్ లాస్ కావాలనుకున్న వాళ్ళకు చాలా చాలా మంచిది. తొందరగా ఆకలి కాదు, తింటూ ఉంటే కూడా బాగా టేస్టీగా ఉంటుంది. ఈ సజ్జలతో చేసిన పరాటా కానీ రొట్టె కానీ ఏదైనా. సజ్జల్లో ఐరన్, మాంసకృత్తులు, పిండి పదార్థాలు అన్నీ చాలా బాగా ఉంటాయి. చిన్నపిల్లలకి తొందరగా హిమోగ్లోబిన్ % పెరగాలంటే ఇది చాలా మంచిది. పాలకూర, దీంట్లో ఫోలిక్ యాసిడ్ ఉంటుంది, A, C విటమిన్స్ ఉంటాయి. ఐరన్, కాల్షియం, మెగ్నీషియంతో పాటు ఫైబర్ కంటెంట్స్ ఎక్కువ ఉంటాయి దీంట్లో. చూశారు కదా, ఇప్పుడు నేను చాపర్లో పాలకూర వేసి అది పేస్ట్ అయిపోయింది. ఆ తర్వాత మనం ఇందాక చేసి పెట్టుకున్న బ్యాటర్ అంతా వేసి ఇంకొకసారి అలా అంతా ఈవెన్గా కలిసేటట్టుగా ఇంకొకసారి ఆన్ చేస్తున్నాను. ఇప్పుడు చూద్దాం ఎలా వచ్చిందో. అంతా కలిసింది. తర్వాత కొద్దిగా కరివేపాకు, కొత్తిమీర అంతా వేసి మళ్ళీ ఇంకొకసారి తిప్పుతాను. ఇప్పుడు అంతా కలిసిపోయింది, అంత గ్రీన్గా వచ్చేసింది బ్యాటర్ అంతా. చూసారా ఎలా వచ్చిందో. మనం చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవచ్చు, కావాలంటే ఇలా బ్యాటర్లా తయారు చేసుకోవచ్చు. కానీ 1 డ్రాప్ వాటర్ కూడా వేయకూడదు, ఇదే సరిపోతుంది. సొరకాయలో ఉన్నది, పాలకూరలో ఉన్నది, దాంట్లో అంతా తేమ ఉంటుంది కదా, అదంతా కరెక్ట్గా సరిపోతుంది. మనం వాటర్ అసలు వేయకూడదు. 1 బౌల్లో అంత కొంచెం వాటర్ తీసుకొని పక్కన పెట్టుకొని, ఆ తర్వాత ప్యాన్ పెట్టుకున్న తర్వాత ఈ బ్యాటర్ చిన్న చిన్న ముద్దలు చేసుకొని, మనం ఎంత చేసుకోవాలి పరాటాలు అని, చిన్న సైజు కావాలంటే చిన్న ముద్దలు, పెద్దవి కావాలంటే పెద్దవి. నేను కొంచెం పెద్దవే చేస్తాను. ఇలా ప్యాన్ పైన అలా పెట్టి కొద్దిగా తడి అద్దుకోవాలి, మాటికి చెయ్యి అద్దుకొని అలా అనొచ్చు. మనం అంత వేడిలో నేను చేయలేను అంటే 1 స్పూన్ తడి చేసి కింద దాంతో అలా స్ప్రెడ్ చేయొచ్చు, అంతే. ఇలా స్ప్రెడ్ చేసి మిడిల్లో చిన్న హోల్ పెట్టాలి. ఆ హోల్లో కొద్దిగా మనము ఆయిల్ కావాలంటే ఆయిల్ వేసుకోవచ్చు, లేదంటే నెయ్యి వేసుకోవచ్చు. అదంతా ఆప్షనల్. నేను కొంచెం ఆయిల్ వేస్తున్నాను, కోకోనట్ ఆయిల్, అది వేసేసి టర్న్ చేసేయాలి, ఇంతే. పిల్లలకు బాక్స్లో పెట్టివ్వటానికి, టిఫిన్కి, స్నాక్స్కి చాలా బాగుంటుంది. ఇది చాలా హెల్తీ కూడా. ఇలాంటి పరాటాలు హోల్ గ్రైన్స్ అంటే సజ్జలు, జొన్నలు, రాగులు, కొర్రలు, ఈ అన్నిటి పిండిలతో ఏ పిండితోనైనా చేసుకుంటే చాలా బాగుంటుంది. కాకపోతే మంచిగా రావాలంటే కాస్త శనగపిండి కానీ లేదంటే గోధుమ పిండి కొద్దిగా మిక్స్ చేసుకోవాలి. ఆ మిక్స్ చేసుకుంటే బ్యాటర్ బాగుంటుంది. చూశారు కదా, నెక్స్ట్ టైం కూడా మళ్ళీ చేసి చూపిస్తున్నాను చూడండి. అలా మాటికి అలా చల్ల నీళ్ళలో చెయ్యి డిప్ చేసుకుంటే మనకు వేడి తగలదు. చేయితో అలా స్ప్రెడ్ చేస్తే బాగుంటుంది. మనం స్ప్రెడ్ చేయలేకపోతే అలా స్పూన్ తీసుకొని, నేను స్పూన్ తీసుకోలేదు, మీకు ఐడియా ఉంటుందని నేను స్పూన్ తీసుకొని అలా స్ప్రెడ్ చేస్తున్నాను. అది కూడా వాటర్లో డిప్ చేయాలి కొద్దిగా, స్పూను చేస్తే మనకు మంచిగా వస్తుంది అన్నమాట.
కొద్దిగా ఆయిల్ వేసాను, చూశారు కదా. చాలా టేస్టీగా ఉంటాయి, మీరు తప్పక చేసుకొని తిని చూడాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయటం, లైక్ చేయటం మర్చిపోవద్దు ప్లీజ్. ఈ సజ్జ పరాటాలు ఫ్రెష్ పెరుగులో డిప్ చేసుకొని తిన్నామంటే ఎంత టేస్ట్ ఉంటాయో ఒకసారి మీరు టేస్ట్ చూసి చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సర్వేజన సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందులో నేనుండాలి.